అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ఐ డ్రీమ్ మీడియా. నేను మీ ఝాన్సీ. సో ఈరోజు మనతో స్పిరిచువల్ గురు అనంత సాయికృష్ణ గారు ఉన్నారు. లా ఆఫ్ అట్రాక్షన్ గురించి, మేనిఫెస్టేషన్ గురించి, అలాగే మెడిటేషన్ గురించి కూడా గైడ్ చేస్తూ ఉంటారు. మరి ఇప్పుడు రిలేషన్షిప్స్ని చూసుకున్నట్లయితే ఎక్కడ కూడా సంబంధ బాంధవ్యాలు అనేవి కరెక్ట్గా ఉండట్లేదు, సక్రమంగా ఉండట్లేదు. చాలా గొడవలు జరుగుతున్నాయి, ఇంకా చాలా చాలా ఇష్యూస్ జరుగుతున్నాయి. దాని గురించి మాట్లాడదాము. నమస్తే అండి. నమస్తే. సో ఇంతకు ముందు ఎప్పుడూ లేనట్టుగా ఇప్పుడు మనం రీసెంట్ టైమ్స్లో చూసుకున్నట్లయితే ఏ రిలేషన్షిప్ కూడా కరెక్ట్గా ఉండట్లేదు. కోపం వచ్చేస్తుంది, పేషెన్సీ ఉండట్లేదు, ఈజీగా బ్రేక్ అయ్యే ఛాన్సెస్ అయితే ఉంటున్నాయి. సో ఎందుకు ఇలా జరుగుతుంది? ఇంతకు ముందుకు ఇప్పటికి ఏం చేంజ్ అయింది? ఇప్పుడు రిలేషన్ అనేది అవసరాలకు వాడుకుంటున్నారండి. ఇప్పుడు చూడండి, ఒక అబ్బాయి అమ్మాయి ఉన్నారనుకోండి. ఒక అబ్బాయి ఒక అమ్మాయిని లవ్ చేసేటప్పుడు చూడండి, అమ్మాయి వస్తానన్న టైంకి 1 అవర్ లేట్ అయ్యి వచ్చినా కూడా ఈ అబ్బాయి ఏమంటారు? ఎందుకంటే అప్పుడు అమ్మాయి ప్రేమ కోరుకుంటున్నాడు. అమ్మాయి కోపగించుకున్నా కూడా అక్కడ ఎందుకు కోపగించుకుంటున్నావు అని అడగడు. జస్ట్ అక్కడ అడ్జస్ట్మెంట్ అవుతున్నారు. అంటే బిఫోర్ ఏదైతే ఉంటుందో ఆఫ్టర్ ఉండదండి. మన వరకు ఏదైతే వచ్చేంత వరకు ఉన్న ప్రేమ కావచ్చు, మన దగ్గరకు వచ్చిన తర్వాత కొన్ని రోజుల తర్వాత అది ఉండదు. ఎందుకంటే దాని అవసరం మర్చిపోతున్నారు. ఇప్పుడు చూడండి, పేరెంట్స్ ఉన్నారు, పిల్లలు ఉన్నారండి. ఇప్పుడు చూడండి, ఇప్పుడు మనం ఉన్నాము, మనం ఈ స్టేజ్కి రావడానికి మన పేరెంట్స్ ఎంత కష్టపడ్డారండి. ఒక 3 months బేబీ, 5 months బేబీ, 1 year బేబీ, 2 years వరకు చూడండి, ఏ పేరెంట్స్ కూడా, ఏ తల్లి కూడా నైట్ ప్రశాంతంగా నిద్రపోదు. ఎందుకంటే ఒక 3 months బేబీ, 4 months బేబీ ఎన్నింటికి నిద్రలేస్తాడో తెలియదు, ఎప్పుడు నిద్రపోతాడో తెలియదు. అంటే వాళ్ళ జీవితాన్ని ఎంత కోల్పోయారండి. వాళ్ళు ఆ రోజు వాళ్ళు అవన్నీ కోల్పోయారు కాబట్టి ఈ రోజు మనం ఈ విధంగా ఉన్నాము. కానీ ఎప్పుడైతే ఆ జనరేషన్ చేంజ్ అయ్యి ఒక 15 years, 20 years, 25 years వచ్చింటాయో అవన్నీ వీళ్ళు మర్చిపోతారు. అంటే వాళ్ళు పెట్టింది గుర్తురాదు. ఇప్పుడు పోషించేటప్పుడు గుర్తు వస్తుంది. అంటే ఇప్పుడు నిన్నే ఆపర్చునిటీస్ ఉన్నాయండి. అప్పుడు వాళ్ళకి ఏదో ఉన్నా లేకపోయినా, వాళ్ళు తిన్నా తినకపోయినా పిల్లలకు పెట్టేవాళ్ళు. అంటే వాళ్ళ లైఫ్లో అంత సాక్రిఫైస్ చేస్తే వాళ్ళని చూసుకోవాల్సిన టైంలో మనం చూసుకోవట్లేదు. అంటే ఇక్కడ అవసరాల కోసం రిలేషన్ వాడుకోవడం జరుగుతుంది. వాళ్ళ లైఫ్ సాక్రిఫైస్ చేయలేకపోతే ఈ రోజు మనం స్టేజ్లో ఉంటాం. వాళ్ళు చూసుకోవాలని స్టేజ్లో మనం చూసుకోవట్లేదంటే తప్పు ఎవరిదండి? అంటే గుర్తించట్లేదు. అవును, వీళ్ళు నా కోసం ఇంత చేశారు కదా, ఇప్పుడు నేను వీళ్ళని చూసుకోవాల్సిన ధర్మం నాకు కదా అనేది బాధ్యత మర్చిపోతున్నారు. కానీ కర్మ సిద్ధాంతం అనేది ఎవరిని వదిలిపెట్టదండి. పెద్దలు అంటుంటారు, వాడి కర్మ వదిలేసి వాడే అనుభవిస్తారని. ఇప్పుడు చూడండి ఎలా ఉన్నారంటే, బయట అనాథాశ్రమాలకు వచ్చి ఇవన్నీ పెరిగిపోతున్నాయండి. ఎందుకు పెరిగిపోతున్నాయంటే పిల్లలు సరిగ్గా చూసుకోవట్లేదు. అంటే వాళ్ళకి ఎప్పుడు వాళ్ళని వదిలిపెడుతున్నారు? వీళ్ళు పని చేయలేని స్టేజ్లో ఉన్నప్పుడు వీళ్ళని వదిలిపెడుతున్నారు. అంటే వీళ్ళు బాగున్నంత వరకు, వీళ్ళు అవసరం ఉన్నంత వరకు పేరెంట్స్ని వాడుకున్నారు. వాళ్ళపైన డిపెండ్ అయి బతుకుతున్నారు. వాళ్ళ ఆస్తులు తీసుకున్నారు. మొత్తం వాళ్ళ జీవితాన్ని వీళ్ళు మొత్తము, అంటే వీళ్ళకి ఏ విధంగా ఉపయోగపడాలో అంతవరకు ఉపయోగించుకున్నారు. వీళ్ళు ఎప్పుడైతే వీళ్ళ అవసరం మనకు లేదన్నప్పుడు వెళ్ళి అనాథాశ్రమంలో వదులుతున్నారు. అంటే ఎలాగుంటుందంటే, ముందు ఇప్పుడు వాళ్ళ పేరెంట్స్ అనుభవించారు. రేపు ఫ్యూచర్లో వీళ్ళ పిల్లలు వచ్చినప్పుడు ఆ ప్రాబ్లంకి 100% వీళ్ళు కూడా ఫేస్ చేయాల్సి వస్తుంది. కాబట్టి నేను ఏం చెప్తున్నానంటే, బంధాలకు విలువండి అని చెప్తున్నాను. ఇప్పుడు చూడండి, మనకి ఏదన్నా ప్రాబ్లం వస్తే అప్పుడు రిలేషన్ కావచ్చు, రక్త సంబంధికులు గుర్తు వస్తారు. బాగున్నంత వరకు గుర్తురారు. కాబట్టి ఇప్పట్లో మనం ఏదైతే పొందుతున్నామో, ఎవరి ద్వారా పొందుతున్నాం అనేది గుర్తించుకోవాలండి. ఈ గుర్తించుకున్నప్పుడు ఏమవుతుందంటే మనిషికి వాల్యూ, ఎథిక్స్ అనేది ఇవన్నీ ఉంటాయి. అప్పుడు చూడండి, ప్రేమతత్వము, కృతజ్ఞతము ఇవన్నీ ఉంటాయి. మనం చూడండి, మన పేరెంట్స్ కావచ్చు, వాళ్ళ గ్రాండ్ పేరెంట్స్ కానీ, వీళ్ళు అప్పుడు అంతా ఉమ్మడి కుటుంబాలు ఉండేవి. ఆ ఉమ్మడి కుటుంబాలు లేవు కాబట్టి ఇప్పుడు ఇంత సమస్యలు అండి. నేను, నా భార్య, నా పిల్లలు, నేను, నా భార్య, పిల్లలు వచ్చారు. తర్వాత వాళ్ళ పిల్లలు ఏమనుకుంటారు? నేను, నా భార్య, నా పిల్లలు అనుకుంటారు. అప్పుడు పేరెంట్స్ ఎక్కడ వెళ్తారు? వదిలేస్తారు. కాబట్టి పిల్లలకు చదువుతో పాటు ఎథిక్స్ కూడా నేర్పండి అని చెప్పేసి. ఎప్పుడైతే మనం ఎథిక్స్ నేర్పుతామో పొరపాటును కూడా వాళ్ళు పేరెంట్స్ని దూరం చేసుకోరండి. ఎంతసేపు ఉన్న పేరెంట్స్ కూడా తప్పు ఉందండి దాంట్లో. వీళ్ళకి ఎంతసేపు నేను ఎడ్యుకేషన్ ఇస్తున్నాను, వాళ్ళకి ఏది కావాలో అది ఇస్తున్నానని పేరెంట్స్ అంటున్నారు, కానీ వాళ్ళకి ఎథిక్స్ నేర్పట్లేదు, క్రమశిక్షణ నేర్పట్లేదు, బయట సమాజంలో ఎలాగుండాలో నేర్పట్లేదు. ఇవన్నీ మన దగ్గరకు వచ్చినప్పుడు బాధపడతారు పేరెంట్స్ కూడా. అంటే అక్కడ పేరెంట్స్కు ఈ పిల్లలకి ఏమవుతుందంటే మధ్యలో ఉన్న బాండింగ్ అనేది కుదరట్లేదు. ఎంతసేపు ఉన్నా మార్నింగ్ 6:30 7 స్కూలు, ఈవినింగ్ 6:30 7 స్కూల్, బయటకు వస్తారు, మళ్ళీ ట్యూషన్ ఇవన్నీ అంటారు. వాళ్ళ దగ్గర కూర్చొని 10 నిమిషాలు మాట్లాడడానికి కూడా టైం కేటాయించట్లేదు. అంటే ఇప్పుడు పేరెంట్స్ వాల్యూ పిల్లలకు తెలియదు, పిల్లల వాల్యూ పేరెంట్స్ తెలియదు. అంటే ఇక్కడ ఎలాగుంటుందంటే, అవసరం కోసం వాళ్ళని మేము కన్నాము, వాళ్ళని పోషిస్తున్నాము, ఇక్కడ దాకా ఉంటుంది. తర్వాత వీళ్ళు మమ్మల్ని కన్నారు, వీళ్ళు చూసుకుంటాం, ఎక్కడో చోట వదిలేసి వస్తాము. అంటే ఇక్కడ చూడండి, తల్లిదండ్రుల పొరపాటు ఉంది, పిల్లల పొరపాటు ఉంది.
కాబట్టి ప్రతి ఒక్కరు తల్లిదండ్రులు తెలుసుకోవాల్సింది ఏంటంటే పిల్లలకి ఎథిక్స్ నేర్పండి. పిల్లలు తెలుసుకోవాల్సింది ఏంటంటే ఈరోజు మనం ఈ స్టేజ్లో ఉన్నామంటే దానికి పేరెంట్సే కారణం. కాబట్టి ఈ విధంగా పిల్లల మైండ్ సెట్, పేరెంట్స్ మైండ్ సెట్ మారింది అనుకోండి, ఖచ్చితంగా ఫ్యామిలీ అనేది బాగుంటుంది. మీకు కూడా ఏదైనా సందేహాలు ఉన్నా, మీ రిలేషన్షిప్ని సెట్ చేసుకోవాలి, లేదా ఏదైనా మేనిఫెస్టేషన్ గురించి తెలుసుకోవాలి, లా ఆఫ్ అట్రాక్షన్ గురించి తెలుసుకోవాలి, మెడిటేషన్ గురించి తెలుసుకోవాలి అన్నప్పుడు స్క్రీన్ మీద కనిపించే నంబర్స్కి కాల్ చేసి ఎంక్వైరీ చేయొచ్చు. ఆఫ్లైన్ అండ్ ఆన్లైన్ 2 క్లాసెస్ కూడా అవైలబుల్గా ఉంటాయి. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream की iDream team अंदर की huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.